చేస్తుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కేసులు పెట్టి అట్లా గంజాయి కేసులు పెట్టించి విడ్రాల్ చేసి దౌర్జన్యాలు చేస్తుంటే ఏ రకంగా ఒక నిమిషం మీరు చాలా పాయింట్స్ రేస్ చేశారు రాము గారు. ఒక్క నిమిషం రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు వైసీపీ నుంచి, వారు ఏం చెప్తారు చూద్దాం. రవిచంద్రారెడ్డి గారు, ఏంటి వాళ్ళు వస్తున్న ఈ నెంబర్స్ కొంత అసంతృప్తిని ఏమన్నా కలిగిస్తున్నాయా మీకు, లేకపోతే ఆల్రెడీ అసహనం ఏమన్నా కలిగిస్తున్నాయా? ఎందుకంటే కేకే లాంటి సర్వే సంస్థలు ఇచ్చిన నెంబర్లు 161 కూటమికి, పీపుల్స్ పల్స్ వాళ్ళు కూటమికి 115, ఏపీ కనెక్ట్ 131, పైనీర్ 144, ఆత్మసాక్షి ఆరామస్థాన్ మీకు 98 ఒకళ్ళు 96 ఒకళ్ళు ఇచ్చారు. చెప్పండి రవిచంద్రారెడ్డి గారు. సార్ నమస్కారం, ప్యానలిస్టులు అందరికీ నమస్కారం సార్. నమస్కారం అండి. అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకి మీకు నమస్కారం. సో ఖచ్చితంగా కూడా రకరకాల సర్వే సంస్థలు చాలా పుట్టుకొచ్చాయి సార్. ఎందుకంటే సర్వే అనేది చేస్తున్నారో లేదో కొంతమంది తెలీదు. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా సర్వే శాంపిల్స్ అనేది తీసుకుంటున్నారో తెలీదు, శాంపిల్ ఎవరి కోసం చేస్తున్నారో తెలీదు, ఏ పార్టీతో అనుకూలంగా చేస్తున్నారు ఒకరిని అనడం లేదు సార్. నేను ఇర్రెస్పెక్టివ్ ఎనీ సర్వే సంస్థ, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఫర్ దెమ్? ఒక సంస్థను ఫ్లోట్ చేసి కొంతమంది ఉద్యోగులను నియమించుకుని కొంతమంది శాంపిల్స్ కలెక్షన్ కి ఫీల్డ్ లోకి పంపించి ఈ ఖర్చులన్నీ ఎవరిస్తారు సార్? ఈ ఖర్చులన్నీ స్వాతంత్ర సమరయోధుల్లాగా ఏమైనా ఫ్రీగా చేస్తారా? ఏ సర్వే సంస్థ కూడా ఫ్రీగా పనిచేయదు. ఏ సర్వే సంస్థ కూడా ఫ్రీగా పనిచేయదు. ఎవరిచ్చిన సర్వే అయినా అది బీజేపీ కోసం అనుకూలంగా పనిచేసినా లేకపోతే ఇంకో పార్టీ కొమ్ము కాసినా దాంట్లో మనీ అనేది మోటో. ఖచ్చితంగా మనీ మోటో లేదే ఆ ఇంజిన్ కదలదు, ఇంధనం రాదు. కాబట్టి ధనం అనేదే అక్కడ ఇంధనం. కాబట్టి అట్లని అందరినీ చులకం చేయాలని కాదు, ఎవరిని చులకం చేయాలని కూడా కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఏ సర్వే సంస్థ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ సొమ్ము తగలేసి ఇలాంటి పనులు చేయట్లా. కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరికి అసోసియేట్ అయి ఉంటారు. అంటే మీరు కాదు మొత్తం కాదు, ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్ చేసిన సర్వే సంస్థల క్రెడిబిలిటీ అందరినీ క్వశ్చన్ మార్క్ చేస్తున్నారా? క్రెడిబిలిటీ అన్నట్లా నేను ఏ సర్వే సంస్థ కూడా మనుగడ కోసం తాను ఇంట్లో నుంచి కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టి సర్వే సంస్థను ఉద్యోగాలు ఇచ్చి ఎవరు నడపరు, ఖచ్చితంగా నడపరు. అటువంటిప్పుడు ఏం చేయాలి? సర్వే అనేది జెన్యున్ గా చేశారా, శాంపిల్స్ ఎన్ని తీశారు, లేకపోతే ఇంకోటి ఎంత చేశారు అనేది ఒక లెక్క. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రామాణికత. కొందరు సర్వేలు చేయకుండానే వాళ్ళతో వీళ్ళతో అసోసియేట్ చేసి, ఇప్పుడు మనం గమనిస్తుంటాం 10 రకాల సర్వేలు వచ్చినప్పుడు పోల్ ఆఫ్ పోల్స్ అని ఒకటి వేస్తారు సార్. రిషి గారు బాగా చూడాలి, మీరు వినాలి. పోల్ ఆఫ్ పోల్స్ అని వేసినప్పుడు 10 సర్వేలు డివైడెడ్ బై 10 అనేసి మొత్తం ఇచ్చిన వాటిని యావరేజ్ చేసి పోల్ ఆఫ్ పోల్స్ కింద వేస్తుంటారు. ఈ 2 రోజులు చాలా ఆనందంగా కలిగిస్తుంది వాళ్ళకి. ఈ 2 రోజులు చాలా ఆనందం కలిగిస్తుంది. పోల్ ఆఫ్ పోల్స్ లో అన్నిటి మీద ఓవరాల్ గా చూస్తే మనమే ముందున్నాం. మేము జనాన్ని నమ్మాం, జనంకి చెప్పినవి చేశాం, మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేశాం, ప్రతి గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాం, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి గడపకి కూడా పనిచేశాం. కోవిడ్ రోజుల్లో ప్రజల్ని కాపాడాం. ప్రతిపక్ష నాయకులు ఎవ్వరు కూడా కోవిడ్ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో లేరు సార్, పారిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఎవరైనా ఉన్నారా? సోకాళ్ళు ఎవరైనా పెద్ద నాయకులు ఎవరైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు, మరి నారా లోకేష్ గారు లేరు, బాలకృష్ణ గారు లేరు, ఎవరు లేరు సార్. కాపాడుకుంది వైఎస్ఆర్సీపీ. కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి ఈ దేశంలో కోవిడ్ లో ప్రజల్ని రక్షించుకుంది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే కోవిడ్ అనేది ఒక ఆస్పెక్ట్ అనుకుంటే రవిచంద్రరెడ్డి గారు, కోవిడ్ అనేది ఒక ఆస్పెక్ట్ సార్. ఈ రోజు ఎలక్షన్ కి వచ్చి ఓటేశారు సార్, ఇర్రెస్పెక్టివ్ ఆస్పెక్ట్ కాదు సార్, ఇట్ ఇస్ మెయిన్ ఆస్పెక్ట్. కాదు ఇర్రెస్పెక్టివ్ అనలేదు, ఒక ఆస్పెక్ట్ అంటున్నా, ఒక ఆస్పెక్ట్ కాదు సార్. సమస్య వస్తే పారిపోయే నాయకుడు ఎట్ట? కాదు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు దాసరి రాము గారు చెప్పిన కమ్యూనిటీ, ఒక నిమిషం, కమ్యూనిటీ కాదు, దాసరి రాము గారు చెప్పిన కమ్యూనిటీ ఆస్పెక్ట్ కానివ్వండి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంటే ఎక్కువగా చర్చ జరిగింది ఏంటంటే ఇప్పుడు సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చేశారు, చంద్రబాబు నాయుడు చేస్తారంటున్నాడు ఆయన. కానీ అభివృద్ధి ప్లస్ సంక్షేమం. వినండి సార్, ఒక్క అవకాశం ఇస్తే 4 పోర్టులకు శ్రీకారం చుట్టి ఒక పోర్టు రెడీగా ఉంది, ఇంకో 3 పోర్టులు వేగవంతంగా జరుగుతున్నాయి. శిలాపలకం తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఏమీ లేకపోతే యుద్ధ వేగంతో పనులు జరుగుతున్నాయి. అమరావతి గ్రాఫిక్స్ రాజధాని చూపించి వెనక ఫ్లెక్సీ వేసుకొని మార్కెటింగ్ చేయడం కాదు సార్. నకిలీ రైతులతో ఉద్యమాలు చేయించినప్పుడు ఎలక్షన్ టైంలో ఎక్కడైనా ఉద్యమాలు జరిగాయి సార్? అమరావతిలో ఎక్కడైనా ఉద్యమాలు జరిగాయి సార్? ఎక్కడి నుంచి వచ్చారు సార్? వారానికి ఒక బ్యాచ్ మారేవాళ్ళు సార్. ఆ విధంగా రైతులు మారిపోతారా సార్? రవి గారు, అన్యాయమైన దుర్మార్గమైన ప్రచారానికి సార్ ఈ రోజు కూడా చెప్తున్నా, కొన్ని సర్వే సంస్థలు కావచ్చు, లేకపోతే కొన్ని ఏజెన్సీలు కావచ్చు, వాళ్ళ పిఆర్ లెవెల్, వాళ్ళ మ్యానిపులేషన్ లెవెల్ మాకు రాదు.
రైట్. మేము ప్రజలతో కనెక్టెడ్ గా ఉన్నాం, ప్రజలు నమ్మాం. నేను ఒక మాట చెప్పా, కేకే సర్వే ఇచ్చిందానికి రివర్స్ నేను చెప్పా మొన్న ఈ ఛానల్, కూటమికి 13 సీట్లే వస్తాయి, మొత్తం ముగ్గురికి కలిపి 17 అన్నారు మీరు, మొన్న 17 అన్నారు, 17 అన్నారు రవిచంద్రారెడ్డి గారు, మళ్ళీ 4 తగ్గించేశారు మీరు ఇప్పుడు. సార్ 17 కూడా రావన్నాను, 13 అన్నాను. తెలుగుదేశంకి 7 కూటమికి సీట్లు, జనసేనకి 4 సీట్లు, చలసాని గారు పార్లమెంట్ సీట్లా అని అడుగుతున్నారు. చలసాని గారు పార్లమెంట్ సీట్ల మీరు చెప్పేదని అడుగుతున్నారు. పార్లమెంట్ సీటు సీఎం రమేష్ గెలుస్తాడు సార్, ఇంకెవరు గెలుస్తారు? కాదు కాదు, కూటమికి ఇప్పుడు మీరు చెప్పిన నెంబర్ 13 సీట్లు పార్లమెంట్ వా అని అడుగుతున్నారు కూటమికి చలసాని గారు. చలసాని గారు సరదాగా ఉంటారు కానీ ఆయనకి నిజం తెలుసు. కానీ కాదు, మేము ఇద్దరం మంచి మిత్రులమే. ఒకప్పుడు బొలిశెట్టి గారి మిత్రుడే. ఆంధ్రప్రదేశ్ ఎవరు శత్రువులు, రాజకీయ పార్టీల ప్రత్యర్థులే, దాని శత్రువులాగా. ఒక నిమిషం, నేను మన ఇంకో గెస్ట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తా. ఒక నిమిషం, జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు మనతో డిబేట్ లో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జ్యోత్స్న గారు. వెల్కమ్. రవి గారు మాట్లాడండి. చలసాని గారు ఏదో చిన్న పాయింట్ మీ అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు మీరు అన్నదాని మీద. చలసాని గారు ఏం లేదు, ఒక 2 ఇష్యూస్ ఏంటంటే, అక్కడ కోవిడ్ వచ్చినప్పుడు మేము దాదాపు 11 జిల్లాల్లో N95 దగ్గర మిగతా మాస్కులు ఇచ్చి కిట్లు ఇచ్చిన వాళ్ళు మేము ఉన్నామండి. ఎవరో మిగతా చిరంజీవి గారు అక్కడ ఆక్సిజన్ ఒకటి నేను చెప్పేది మీరు ఒక్కళ్ళని వైఎస్ఆర్సీపీ కాదు, అనేక మంది చేసిన ముగ్గురు పేర్లు చెప్పండి మీరు. సార్ నేను 3వ విషయం చెప్తాను.